మా ఉపాధిని లాక్కొని మాకు ఆర్థిక ఇబ్బందులను కలిగించవద్దు అంటూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులంతా ఏకమై బద్వేల్లో ర్యాలీ చేపట్టారు. కార్పొరేట్ సెలూన్లను వ్యతిరేకించి నాయి బ్రాహ్మణ క్షౌరశాలలను ప్రోత్సహించాలంటూ నాయి బ్రాహ్మణులంతా ఏకమై ర్యాలీ చేపట్టారు. బద్వేల్లో ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కొందరు బయటవారు కూడా ఈ వృత్తికి సంబంధించిన షాపులను పెడుతున్నారని, అలాంటి వారిని ప్రజలు ప్రోత్సహించకుండా ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న మాకు మద్దతు ఇవ్వాలంటూ వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ పట్టణంలో నాయి బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌరము, సన్నాయి, బ్యాండ్ మేళం వాయించుకుంటూ మేమందరం జీవనం కొనసాగిస్తున్నాము. అయితే ఇటీవల కాలంలో ఇతర వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మా నాయి బ్రాహ్మణుల షాపులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఆ షాపులు తీసివేయాలని, వాటిని వెంటనే అక్కడి నుంచి రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. ప్రజలారా, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా నాయి బ్రాహ్మణులతో మీకు పని పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క సమస్యను మీ సమస్యగా పరిగణించి మా అందరికీ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. మీ మద్దతే మాకు బలము. మేము ఎవరికి ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమం చేయడం లేదు. మా సేవలన్నీ మీకు వినియోగిస్తున్నాం కాబట్టి మీ మద్దతు కోరుకుంటున్నాము. దయచేసి ప్రజలు మా యొక్క నిరసనకు మద్దతు తెలపాలని కోరుతున్నాను. ప్రజలందరికీ నమస్కారము. మేము న్యాయ బ్రాహ్మణులము. మేము కేవలము ప్రజల సేవ కోసము అనునిత్యము మా శ్రమను, మా జీవితాలను అర్పిస్తున్నాము. ఏ కార్యం జరిగినా మీ ఇంట్లో, మీ ఇళ్లలో ప్రతి ఒక్క ఇతర కులస్తులైనటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా ప్రతి ఒక్కరికి మేము న్యాయమైనటువంటి చేస్తున్నాము. మా కార్యక్రమాలు శుభకార్యం జరిగినా, అశుభకార్యాలు జరిగినా, లేకపోతే ఏ ఇబ్బందులు వచ్చినా కూడా న్యాయ బ్రాహ్మణులైనటువంటి మేము మీ ఇళ్ళ కాడికి వచ్చి మీకు సహాయం చేస్తూ జీవనం సాగిస్తాను. అటువంటి మా న్యాయ బ్రాహ్మణ వృత్తి అయినటువంటి వృత్తిలోకి అన్య మస్తస్తులు, అన్య కులస్తులు ఇక్కడికి చేరి మా జీవనాధారమైనటువంటి న్యాయ బ్రాహ్మణ వృత్తిలో దౌర్జన్యంగా దూరి మా కడుపులు కొడుతున్నారు, మా ఉపాధిని లాక్కుంటున్నారు. ఇటువంటి వారిని మీరు కూడా ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించకుండా వారిని అడ్డుకొని మా సంఘానికి, మా కులానికి మీరు అండదండగా ఉండి బద్వేల్ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ ఇట్లు చేతి వృత్తిదారుల సంఘం నాయకుడు నాగార్జున.